హాయ్, వెల్కమ్ టు హెప్సిబా ఫుడ్స్. ఈరోజు వీడియో నా పిసినారి ఫ్రెండ్ ఒక పిసినారి హల్వాని పరిచయం చేసింది. ఆ హల్వాని మీకు నేను చేసి చూపిస్తాను. అన్నట్టు మీరైతే పిసినారోళ్ళు కాదు కదా? కాదులేండి. పెద్ద మనసు చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అలానే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసేయండి. మనందరికీ రైస్తో పరమాన్నం, కీరు, చక్కెర పొంగలి ఇలా కొన్ని స్వీట్స్ మనందరికీ తెలిసిందే. అయితే నేను చూపించే ఈ హల్వా మీరు ఎప్పుడు విని ఉండరు. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇక్కడ ఒక పెద్ద బౌలు బాస్మతి రైస్ని ఉడికించి తీసుకుంటున్నాను. ఇలా రైస్ని ఉడికించి ఒక జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే ఇలా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ గ్రైండ్ చేసుకున్న ఈ రైస్ని ఈ ప్యాన్లోకి వేసుకోవాలి. ఇప్పుడు పంచదారని ఒక 3 స్పూన్లు వేసుకోవాలి. పంచదార వేసి గరిటెతో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అడుగంటుతూ ఉంటుంది. కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ రైస్లో తేమ అనేది పంచదార వేసిన తర్వాతే వస్తుంది కాబట్టి ఇలా పంచదారని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 3 స్పూన్లు పంచదారని వేసుకోవాలి. మొత్తం 6 స్పూన్లు పంచదార వేసాను. ఇది అడుగంటకుండా ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. పంచదార మెల్ట్ అయ్యి అప్పుడు కొంచెం ఈ రైస్ పేస్ట్ అనేది కొంచెం లూజ్గా అవుతుంది. అంతవరకు కొంచెం మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా గరిటెతో కలుపుకొని ఇప్పుడు 1.5 స్పూను నెయ్యి వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ బాగా కలిసేలాగా గరిటెతో కలుపుకోండి. ఈ స్వీటు చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఇప్పుడు కొబ్బరి పాలని ఒక 250 ml వరకు పోసుకోవాలి. ఇవి చిక్కగా తీసిన కొబ్బరి పాలండి. ఈ కొబ్బరి పాలు వేయటం వల్ల మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఒకసారి బాగా గరిటెతో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు తురిమి ఉంచుకున్న కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద గుప్పెడు వేసుకోండి. అలానే ఇలాచీ పొడిని కూడా వేసుకోండి. నేను ఇలాచీని కొబ్బరిలో వేసి గ్రైండ్ చేశాను. తర్వాత ఇలాచీ ఎసెన్స్ని కూడా యాడ్ చేశాను. ఇలాచీ ఎసెన్స్ ఒక డ్రాపు వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్లేదు. ఇలాచీ పొడి వేస్తే సరిపోతుంది. కొబ్బరి పాలు పోసిన 15 మినిట్స్కి ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఓ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. పాలతో పని లేదు, డ్రై ఫ్రూట్స్తో పని లేదు. అందుకే పిసినారి హల్వా అని పేరు పెట్టాను. ఎప్పుడు మిగిలిన అన్నంతో పులిహోర, దద్దోజనం ఇవేం చేసుకు తింటారు? ఒకసారి ఇలా ట్రై చేయండి. పైనుంచి కొంచెం కొబ్బరి అలా చల్లుకోండి. ఒకసారి టేస్ట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.